హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకోబోతున్నాము. ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే 26 నడుము సైజు ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట. ఈ 26 నడుము సైజు ఉన్న బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంటే ఈ బ్లౌజ్కి మనకి హాఫ్ హ్యాండ్స్ పఫ్ చేతులు పెట్టాలి, అలాగే ప్రిన్స్ కట్ ఉంది, షేప్ బెల్ట్ రెండు ఉన్నాయి అనమాట. అంటే సన్నగా ఉన్న వారికి మనకి ప్రిన్స్ కట్ పెట్టుకుంటే సెట్ అవ్వదు ఇది అంటారు కదా, అట్లా కాకుండా మనకి ప్రిన్స్ కట్ పెట్టుకుంటూనే షేప్ బెల్ట్ పెట్టేసి సెట్ చేయడం ఎలా మంచి సెట్ అవుతుంది అనమాట. నేను కుడుతున్నాను కాబట్టి నేను చూపించబోతున్నాను. ఇది మీరు జాగ్రత్తగా వీడియో చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి, చాలా బాగా ఉంటుంది. అలాగే సేమ్ దీనికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, తర్వాత చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి, సన్నగా ఉన్న వారికి చంక రౌండ్ ఎంత వస్తుంది అనేది మీకు కొలతలతో సహా కొన్ని టిప్స్ తోని మీకు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇంకా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై పెడతాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం నేను కొలిచినటువంటి బ్లౌజ్ కొలతలు ఎలా ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు పావు తక్కువ 14 ఇంచులు ఉంది, అంటే 13.5. అలాగే షోల్డర్ వచ్చేసి 14.5 ఉంది. అయితే దీంట్లో నేను -4 ఇంచులు తీసేసాను. అయితే మనకి ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. 10.5లో రెండో వంతు 5.1 అనమాట. ఓకేనా? 5.1 వస్తుంది అనమాట రెండో వంతు వచ్చేసి. అలాగే దీనికి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అని చెప్పే కదా, హాఫ్ హ్యాండ్స్ అనమాట. 5.5 ఇంచులు పొడవు ఉంది, లూజ్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. అలాగే చంక రౌండ్ చూడండి తక్కువ ఉంది అనమాట. చంక రౌండ్ వచ్చేసి మనకి 14.5 ఉంది. ఓకేనా? ఇది స్మాల్ సైజ్ కాబట్టి చూడండి 26 నడుము సైజు. అలాగే ఫ్రంట్ నెక్ 6.5 ఉంది, బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. సో మనం ఈ మెజర్మెంట్స్ తోని, అంటే ఒక మీడియం సైజ్ ఉన్న వారికి కానీ సన్నగా ఉన్న వారికి, ఓకేనా, ఈ మెజర్మెంట్స్ మనం పెట్టేసి ప్రిన్స్ కట్ ప్లస్ షేప్ బెల్ట్లు ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా మీకు వీడియో చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, కట్ చేద్దాం. ఫస్ట్ మనం కింది వైపు ఎప్పటిలాగానే మనం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కొట్టేద్దాం. 1/2 ఇంచు సరిపోతుంది. ఓకే, రైట్. ఇలా కొట్టిన తర్వాత ఫస్ట్ పొడవు గుర్తు పెట్టుకొని 1 by 1 జాగ్రత్తగా చూడండి. మనకు వచ్చేసి 13.5 కాబట్టి పైన 1/2 ఇంచు కలుపుకొని నేను 14.5 ఇస్తున్నాను. అంటే ఒక 1/2 ఇంచు కలుపుకొని 14.5 కూడా మార్క్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదే సేమ్ కొంచెం దూరంలో ఇలా పెట్టండి. తర్వాత మనకి చంక డౌన్ ఇంపార్టెంట్. నేను చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇస్తున్నాను. ఓకేనా? 26 నడుము ఉన్న వారికి నేను 5.5 చంక డౌన్ పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేద్దాం. ఇది చంక డౌన్ కోసం. అలాగే ఇది షోల్డర్కి. మనకి చెప్పే కదా, మనకు ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చేసింది? మనకి 5.1 వచ్చేసింది రెండో వంతు. కరెక్ట్గా మీరు అంతే పెట్టండి, 5.1 పెట్టండి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. 5 పాయింట్ ప్లస్ 1/2 ఇంచు అంటే ఎంత వస్తుంది? మనకి పాయింట్ తక్కువ 5.5 వస్తుంది. ఓకే, మార్క్ పెట్టండి. ఓకేనా? ఒక 1/2 ఇంచు పెంచాం కాబట్టి పాయింట్ తక్కువ 5.5 వస్తుంది. ఓకేనా? ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఎంత ఇస్తున్నానంటే 2.5 ఇస్తున్నాను. మీకు డౌట్ రావాలి. ఇక్కడంటే మామూలుగా చిన్న సైజు వరకైనా సరే నెక్ వెడల్పు ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే షోల్డర్స్ జారు. ఇది చిన్నదానికి మనం 2 ఇంచెస్ నెక్ ఇస్తే షోల్డర్ అనేది ఇట్లా క్రాస్ లో జారినట్టు అవుతుంది అనమాట. అందుకని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ 2.5 ఇచ్చాను. సేమ్ ఈ నుంచి వీడికి బ్యాక్ నెక్ మనకి 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ 10 ఇంచెస్ పెడుతున్నాం. ఇక్కడ డ్రా చేద్దాం. ఈ లెవెల్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ ఎడలిపిస్తే ఏంటంటే ఓపెన్ పెద్దగా వస్తుంది, సన్నగా ఉన్నారు కాబట్టి. అయితే నేను ఇక్కడ 2.5 ఇచ్చాను. ఇక్కడ మనం బ్యాక్ ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒకటి మనం డ్రా చేసేసి చంక మనం మార్క్ వేసేద్దాం. ఈ కార్నర్లో ఒక లైన్ ఇచ్చేసి చూడండి, మనకు వచ్చేసి చంక వచ్చేసి 14.5 ఉంది, 14.5 ఉంది. ఓకేనా? మనకు వచ్చేసి ఇక్కడ 7.5 రావాలి. రైట్, చూద్దాం.
ముందు మనం మార్క్ వేసేసుకొని సేమ్ చూడండి, నేను పెడుతున్నాను ఇలాగా, ఇలా పెట్టండి. అర్థమైంది కదా? ఇక్కడ ఇది కలుపుతూ ఇక్కడ ఇది కలుపుతూ చూడండి. అలా అవుతూనే మనకి ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా మనకి వచ్చినట్లు లెక్క. చూడండి, ఎగ్జాక్ట్ గా ఇలా రావాలి. రైట్, ఇలా గీసిన తర్వాత మనం చంక రౌండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం చంక రౌండ్ కొలుద్దాం. అది ఎక్కడ దాకా వస్తే 7.5 అనేది ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పెట్టేయాలి. జాగ్రత్తగా కొలవండి, ఇక్కడ వరకు 7.5. ఓకే, ఇది కొలిచిన తర్వాత మనం ఇక్కడ నడుము పెట్టుకుందాం. నడుము వచ్చేసి మనకి ఎంత ఉంది? 26 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు మనకి 6.5 వస్తుంది. ఓకేనా, 4 వంతు 6.5 వస్తుంది. పెట్టేద్దాం. 6.5 పెట్టిన తర్వాత ఇంచు బావు డాట్ కోసం పెట్టండి, బ్యాక్ డాట్ కోసం. తర్వాత ఖర్చు కోసం నేను 1/4 ఇంచులు ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ లైన్ ఒక డ్రా చేసుకొని డ్రా చేయండి ఇలా. మీకు అర్థమైపోయింది కదండి. ఇప్పుడు ఇది బ్యాక్ మార్క్ అనమాట. 26 సైజు నడుముకి మనం మార్కింగ్ వేసాం అనమాట. చంక 5.5 పెట్టాను, షోల్డరు 5 పాయింట్ పెట్టాను. ఓకేనా, అర్థమైంది ఇంతవరకు? రైట్, మనకు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా రౌండ్ చేద్దాం. ఇక్కడ రౌండ్ మార్క్ వేసుకున్నాం మన ఈ షేప్ లో. ఓకేనా, క్లియర్. కట్ చేసేద్దాం. మనం మార్క్ ఎలా వేసుకున్నామో సేమ్ అదే టైప్ లో మనం కటింగ్ కూడా చేసుకోవాలి, మనకి రిమార్క్ ఏం లేకుండా. ఓకేనా, చూడండి, నేను తీస్తున్నా, చూడండి జాగ్రత్తగా. మనం సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ మనకి చంక డౌన్ అనేది ఎక్కువ డౌన్ పెట్టుకోవద్దు అనమాట. చూసారా, నీట్ గా ఇలా వచ్చేసింది. ఇక్కడ కింది వైపు మనకి జస్ట్ ఒక 1/4 ఇంచ్ మనం ఇలాగా క్రాస్ తీసేయండి, ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ ఒక టక్స్ పెట్టండి, ఇక్కడ పెట్టండి. రైట్, మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ తీద్దాం. హ్యాండ్ వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ కి పఫ్ చేతులు పెట్టాలన్నమాట, పఫ్ అన్నమాట. ఓకేనా, ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా తీసేసేయండి. ఓకే, మనకు వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు గీసేసుకొని ఇలాగా. ఇది ఉండదండి, సింపుల్ గా ఉంటుంది మన కటింగ్ అనేది. కాకపోతే ఏంటంటే మనకి మెజర్మెంట్స్ ఇవన్నీ కరెక్ట్ తెలిసి ఉంటే ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. చూడండి, 5.5 ఉంది, లూజ్ 11 ఉంది. ఈ హాఫ్ హ్యాండ్స్ కి నేను ఎలా పెడతాను ఒకసారి చూడండి. మనకి పఫ్ హ్యాండ్స్ అందరూ కొంచెం బాగా కుదరవు అంటారు కదా, అట్లా ఏమి ఉండదు. మంచి పప్పులు వేసినట్టుగా ఉండేలాగా నేను చూపిస్తా. చూడండి, 5.5 కంటే పైన 1/2 ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు పెడుతున్నాను నేను. 5.5 చేయి పొడుగు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు. అలాగే నేను డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను, సరిపోద్ది, హాఫ్ హ్యాండ్సే కాబట్టి. పైన నేను 2.5 ఇస్తున్నాను పప్పుకి. అంటే నేను మీడియం సైజ్ పెట్టుకోవచ్చు, పెద్ద సైజు 3 పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇది మీడియం సైజ్ కాబట్టి నేను పఫ్ కోసం నేను 2.5 ఇంచులు పెట్టాను పైన. ఓకేనా, ఇట్లా డ్రా చేద్దాం. లైన్స్ అనేది స్ట్రైట్ గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ చంక దగ్గర తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త కొట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నేను 7.5 కాబట్టి 1/4 2 ఇంచులు ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మామూలు వాటికి 2 ఇంచెస్ ఇస్తాం, నేను ఇక్కడ 1/4 2 ఇంచులు పెట్టాను. ఇక్కడ నుంచి 7.5, ఇక్కడ నుంచి ఈ నుంచే మనం చంక లూజ్ కదా, ఈ నుంచి పెడుతున్నాను. చూడండి, ఇలా క్రాస్ లో పెట్టి చూసుకొని ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఇక్కడ 5.5 కాబట్టి 11 ఇంచులు కాబట్టి 5.5 పెట్టాను. ఓకేనా, ఇక్కడ నుంచి ఒక మార్క్, ఇక్కడ నుంచి ఒక డ్రా చేసుకొని ఇక్కడ నుంచి దీనికి ఒక పెట్టండి ఇలాగా. ఇది మనకి యాక్చువల్గా మనం కట్ చేసుకునే హ్యాండ్, నార్మల్ హ్యాండ్. ఓకేనా, ఇక్కడ పఫ్ పెట్టేటప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ 2.5 హైట్ పెట్టాయి కదా, ఇక్కడ నుంచి మీరు 1/4 3 ఇంచులు ఇవ్వండి.
ఇక్కడ నుంచి ఒక డబ్బా షేపు, ఒక స్క్వేర్ యాంగిల్లో మనకి ఇలా ఇవ్వండి. ఓకే, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఈ కార్నర్లో ఈ రౌండ్ షేప్ ఇలా అండి, నేను గీస్తున్నాను చూడండి. ఈ షేప్లో ఇలా వేయండి. మీకు అర్థమైపోయింది కదా, క్లియర్గా చూడండి. ఒకసారి మంచి గీసి చూపిస్తున్నాను. ఈ టైప్లో తీసుకోండి మీరు అనేది. పఫ్ అనేది కరెక్ట్ పఫ్ కాడ లేచినట్టు ఉంటుంది, మిగతా హ్యాండ్ అంతా పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా ఉంటుంది. ఓకేనా, రైట్. అర్థమైంది కదా, మార్కింగ్ కట్ చేసేద్దాం. ఇలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఓకేనా, చాలా బాగా వస్తుంది. టక్ ఇచ్చేసి ఇక్కడ ఒక కార్డ్ పెట్టండి. ఓకే, ఇట్లా అయిన తర్వాత మనకి లో సంఖ తీద్దాం. లో సంఖ కూడా ఎట్లా తీయాలంటే చెప్తా చూడండి. మనకి ఈ ప్లేస్లోనే రౌండ్ వస్తుంది. మనం ముందు ఇలా డాట్ వేసి చిన్నగా సన్నగా ఇక్కడ నుంచి సన్నగా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికల్లా ఒక పావించు కానీ హాఫ్ ఇంచు కానీ పెట్టుకోవాలి. సన్నగా ఉంది కానీ ఈ పావించు సైజే పెట్టాను. మీకు అర్థమవుతుంది కదా మార్కు, చూడండి. రైట్, పెట్టేసేయండి. మనకి ఈ టైప్లో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టైప్లో మీరు కట్ చేసి చూడండి, మీ ఒపీనియన్ నాకు చెప్పండి. ఓకేనా, హ్యాండ్కి పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఇది. హ్యాండ్ పఫ్ హ్యాండ్స్కి మీరు ఎల్బో చేయనా కానీ ఇదే ఫార్ములా ఉపయోగించవచ్చు. ఓకేనా, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఈ రెండు పొరలు మన వైపు వేసుకోవాలంటే ఫ్రంట్ హుక్సే కాబట్టి మన వైపు వేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత కింది వైపు మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా కొట్టేసేయండి. కొంచెం ఎగురు దిగులు ఉంటే మన స్కేల్తోనే స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఓకేనా, రైట్. దీని మీద మనం బ్యాక్ పెట్టేసి సేమ్ మనం ఇలా గీసాం కదా, గీసిన వరకు ఇలా ఎగ్జాక్ట్గా పెట్టండి. ఇలా పై వరకు పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, రైట్. పెట్టేసి బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే కొట్టేయండి. ఇక్కడ మనం పావించి ఇక్కడ కట్ చేసాం కదా, దీని ప్రకారం కొట్టకుండా ఒక పావించి కింది కొట్టండి, ఈ స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా. ఎందుకంటే మనం అది పైన సంక తీస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక లైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి. ఓకే, సేమ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేయండి. ఓకేనా, చేసిన తర్వాత మనకి ఈ కార్నర్లో వీల్ మార్కర్తో ఇలాగా మనం పెట్టేస్తాం. ఇక్కడ లో సంక తీసుకోవడం కోసం ఇలా వస్తుంది. ఓకేనా, రైట్. ఇది తీసేసి ఇక్కడ సేమ్ ఇక్కడికి సేమ్ ఇచ్చిన తర్వాత ఈ ప్లేస్లో మనము ఇలాగ జస్ట్ ఒక పావించి మనం ఇలాగ వేయండి. మీకు అర్థమవుతుంది కదా, ఈ షేప్లో వస్తుంది. రైట్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ముందు మనం ఖర్చు పడతాం కాబట్టి అది మనం డాట్ వేసినప్పుడు. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ మనకి ఎంత ఉంది, 6.35 ఉంది. అంటే పావు తక్కువ 7 ఇంచులు ఉంది. ఓకేనా, పావు తక్కువ 7 ఇంచులు. ఇక్కడ క్రాస్లో ఇలా పెట్టండి, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. ఇక్కడ ఒక మార్క్ ఇద్దాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడికి వచ్చేసరికి నేను పైన మనం 2.5 ఇచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసరికి నేను పావు తక్కువ 3 ఇంచులు 3 ఇంచెస్ పెట్టండి. ఓకేనా, 3 ఇంచెస్ పెట్టండి సరిపోతుంది. రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు మనం రౌండ్ టైప్ కట్ చేసుకున్నాం. ఓకేనా, ఇది ఫ్రంట్ నెక్ అయిపోయింది. నేను అంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను ఏంటంటే మనకి 14 ఇంచెస్
మనకి బ్లౌజ్ పొడుగున్నప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ అనేది పైనుంచి ఎంత లెంత్ తీసుకోవాలని మీకు అందుకని చెప్పాను. అయితే మనకి ఇది 14 ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్ గా దీనికి కూడా నేను 10.5 ఇస్తున్నాను. 10.5 పెట్టాను. అంటే ఖర్చుకు ఆకుపోయినా ఇక్కడ మనకి 10 అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక మార్క్ చేసేసుకుందాం. తర్వాత మనం ఇక్కడ నుంచి చిన్న సైజే కాబట్టి మనకి 2.5 ఇస్తున్నాను సైడ్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచెస్ ఇస్తున్నాను. ఓకేనా, ఇక 3 ఇంచెస్ ఇస్తే మనకి షేప్ బెల్ట్ కదా మనకి వచ్చేది. ఇంత పట్టదులే కానీ మనం ఏంటంటే ఇక్కడ వరకు షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి 2 ఇంచెసే డాట్ వస్తుంది. ఏంటంటే 2 ఇంచెసే డాట్ వస్తుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, మనకి నుంచి ఇక్కడ ఎంత ఇచ్చాం, ఇక్కడ 2.5 ఇచ్చాం. ఇక్కడ నుంచి 2.5 లెస్ చేసేసి 2.5 మనకి ఇప్పుడు నడుము వచ్చేసి మనకి 26 కాబట్టి 6.5 4 వంతు పెట్టండి. ఇక్కడికి వస్తుంది. ఈ నుంచి ఒక 2.5 ఇంచులు మనకి ఖర్చు కోసం పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి ఇక్కడ నేను ఇచ్చా కదా, ఇక్కడ మన మధ్యలో కట్ చేస్తాం కదా, దానికోసం ఎక్స్ట్రా పెంచి ఇచ్చాను. దీని నుంచి దీనికి ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ ఇవ్వండి ఇలాగా. మిగతాది ఖర్చు కోసం. ఓకేనా, క్లియర్. అయితే ఇక్కడ నుంచి మీరు 3.5 ఇంచులు ఇవ్వండి. పెద్ద సైజ్ అయితేనేమో 14.4 వస్తుంది. దీనికైతే 3.5 ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఒక లైన్ ఇలా డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఒకటి చూడండి, ఈ టైప్ లో మీరు ఇవ్వండి. ఈ ప్రిన్సెస్ కట్కి ఇలా గీసుకోండి ఫస్ట్. ఓకేనా, గీసిన తర్వాత సేమ్ ఈ మూడులో నుంచి ఇక్కడ నుంచి ఈ కార్నర్ లో వచ్చేలాగా మనం కరెక్ట్ గా ఈ క్రౌడ్ స్కేల్ ఉపయోగించి మీరు ఈ టైప్ లో చూడండి. మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, ఈ షేప్ అనేది క్లియర్ గా. ఇది అసలైన ప్రిన్స్ కట్ టైప్ అనమాట. పర్ఫెక్ట్ సరిపోయేది అనమాట. అర్థమవుతుంది కదా. రైట్, ఇలాగా ఈ షేప్ లో రైట్ వచ్చిన తర్వాత ఇది మామూలుగా అయితే మనం కట్ చేసుకుని ప్రిన్స్ కట్ మోడల్. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి దీనికి షేప్ బెల్ట్ ఉంది కాబట్టి చూడండి, సింపుల్, చాలా సింపుల్ గా ఇదంతా వేసిన తర్వాత మనము మన షేప్ బెల్ట్ కోసం ఎప్పట్లో ఎప్పుడు వదిలిపెడతాం మనం ఎగ్జాక్ట్ గా 2 ఇంచెస్ వదిలిపెడతాం. ఇటు కూడా అంతే 2 ఇంచెస్ వదిలిపెట్టండి. వచ్చిన తర్వాత ఇక్కడికి ఒక మార్క్ చేయండి. ఇక్కడికి ఒక మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎగ్జాక్ట్ గా చూడండి 2 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, అంటే మీరు చిన్న సైజు వాళ్ళకి. ఒకవేళ పెద్ద సైజు చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే మనం ఈ లెంత్ పెంచేసుకున్నా ఇక్కడ వరకు పెంచేసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 2 ఇంచెస్ సరిపోతుంది. అయితే మనకి ఇక్కడ నుంచి వచ్చేది మనం చూసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ గా ఉంటుంది అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలియాలన్నమాట. ఓకేనా, మనకు వచ్చేసి 12.5 వచ్చింది అనమాట. ఇక్కడ దాకా వచ్చింది, సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఎప్పట్లాగే మనం 1.5 ఇంచ్ హైట్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ హైట్ ఇవ్వండి. ఇది మన దానికోసం పట్టిన మనకి ఇక్కడ నుంచి లెక్క అనమాట. ఓకేనా, రైట్. జస్ట్ ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మందం ఖర్చు మందం కొంచెం కిందికి పెట్టండి. ఎందుకంటే ఒకవేళ మన ఖర్చులో అటు ఇటు పోయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. రైట్, ఈ టైప్లో లైన్ ఇచ్చేసి సేమ్ మనం క్రాస్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలాగనే షేప్ బెల్ట్ తీసేసుకున్నాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇక్కడ ఒక రౌండ్ షేప్లో ఇలా తీసేసుకున్నాం. ఓకేనా, ఇలాగా రైట్. అర్థమైంది కదా. ఇంతవరకు అయితే ఇంతేనండి. ఇదిగా మనకి ప్రిన్స్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా, కట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మనం ఇలాగా కట్ చేసేద్దాం. జస్ట్ 1/4 ఇంచ్ సంఖ్య సరిపోతుంది. చూడండి ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఈ కార్నర్ లో చూడండి కరెక్ట్గా ఈయన పెట్టండి. ఇట్లా ఒక ఫోల్డ్ మనం డాట్ ఇస్తాం కాబట్టి ఆ ఫోల్డ్ పెట్టేసి ఎప్పట్లాగానే మనం ఇక్కడ తీసా కదా 1/4 ఇంచ్ మనం
మనకి మంచిగా చంకర రౌండ్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇవ్వండి. నీట్గా చూడండి, పర్ఫెక్ట్గా రౌండ్ క్లియర్గా ఇట్లా రావాలి. చేసుకొని మనం ఇప్పుడు ఈ రౌండ్ షేప్ తీసేద్దాం. మనకి పర్ఫెక్ట్గా ప్రిన్స్ కట్ వస్తుంది. ప్లస్ మనకి షేప్ బెల్ట్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీరు ఈ టైపులు మీరు ట్రై చేయండి, ఒకసారి మీకు అర్థం అవుతుంది. చూడండి నేను ఎలా తీసాను, ఎగ్జాక్ట్గా మీరు అలానే తీయండి. ఈ టైప్లో వస్తుంది సరే, ఈ మోడల్లో రావాలి. ఓకేనా? రైట్. తర్వాత మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేద్దాం. షేప్ బెల్ట్ ఈజీనే మనకి. ఇప్పుడు దీనికి జనరల్గా మామూలుగా బేసిక్గా మనం ఏం తీస్తామో అదే టైప్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నేను ఒకేసారి 2 బెల్ట్ తీసేస్తున్నాను. మనకి 26 ఒకటి పర్ఫెక్ట్ సరిపోతుంది. ముడతలు కావడాలు ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. నేను చెప్పిన ఫార్ములాతో మీరు ఎగ్జాక్ట్గా కట్ చేసి చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టండి సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం 3.5 అట్లా పెట్టుకుని సరిపోతుంది, కానీ ఇక్కడ నేను 3 ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించి 2.5 ఇవ్వండి సరిపోతుంది. మనకి షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు తెలుసు కదా, మనం ఇది బ్యాక్ పెట్టి బ్యాక్ ఎంత ఉందో ఆ షేప్లో మనం ఇచ్చేస్తాం అన్నమాట. ఓకేనా? రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం 2.5 ఇచ్చాను. ఓకేనా? ఈ టైప్లో ఇలాగా చేసి షేప్ బెల్ట్ తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనం బ్యాక్ నెక్ తీసేద్దాం. బ్యాక్ నెక్ సేమ్ మంచిగా ఇలా క్రాస్లో చిన్నగా తీసేయండి. ఓకేనా? ఇంతేనండి. ఇక మనకి షేప్ బెల్ట్ విత్ ప్రిన్స్ కట్ కటింగ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా మీకు డౌట్స్ ఈ కటింగ్లో ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను అందరికీ రిప్లై పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.